సిస్టర్ గారు. స్టార్ట్. ఓకే. ఓకే సిస్టర్. అందరికీ మరొకసారి ప్రైజ్ తలా. ప్రైజ్ తలా. ఈ దినమును ప్రభు మనకిచ్చినందుకై మరొకసారి వందనాలు చెల్లిస్తాం. ప్రతిదినము మనకు అంటే ప్రభువులో శుభదినమే. ప్రభువులో మనం ఉన్నామంటే అది మనకు ఆ దినము శుభదినమే. ప్రతిరోజు మనకు క్రిస్మస్ దినమే. ప్రతిరోజు యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన దినమే. అన్ని విధాలుగా మనం చూసినట్లే ప్రభు వైపు చూస్తే మాత్రమే మనం నెమ్మదిగా సుఖముగా బ్రతకగలం. ఎందుకంటే ఈ లోక పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఎక్కడ చూసినా అక్రమము, ఎక్కడ చూసినా అంటే మేలు చేసే వాళ్ళు కనబడిన దినాలు. కీడు చేయటానికే శత్రువు వాడుకుంటున్నాడు. ఎందుకంటే శత్రువు ఏం చేస్తాడంటే వాడి సంబంధికులను కొంతమందిని ఏర్పరచుకుంటాడు, కీడు చేయటానికి వాడుకుంటాడు. మేలు చేసేవాళ్ళు తక్కువైపోయినారు, కీడు చేసేవాళ్ళు ఎక్కువైపోయినారు. ఏదేమైనా మనం ప్రభు వైపు చూడాలి. యేసు ప్రభు వారి వైపు చూస్తూ పందిరంగంలో ఓపికతో పరిగెత్తాలి. మనుషులం కాబట్టి ఒక్కొక్కసారి కృంగిపోతాం, నిరాశపడతాం, గజిబిజి అవుతాం, గందరగోళం అవుతూ ఉంటాం, విసిగిపోతూ ఉంటాం. అయినప్పటికీ మన ధైర్యం ప్రభువే. నిజంగా గొప్ప దేవుడు మన దేవుడు. మనం ప్రార్థించినప్పుడు మన వాగ్దానాల ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనల్ని బలపరిచేవాడు. నిజంగా గత దినాల్లో కూడా నేను ఒక 2 days బ్యాక్ నిన్న ప్రార్థన చేసి నేను ప్రభువుని వాగ్దానం అడిగినప్పుడు, ఏంటి ప్రభా పరిస్థితులు అన్నప్పుడు, నేను నీకు తోడై ఉన్నాను కనుక నీకు ఏమీ తక్కువ కాదు అని. ఈ దినము నేను ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా, నువ్వు నా చేయి పట్టుకొని నడిపిస్తే తప్ప నేను నడవలేను. నాకు ఈ పరిస్థితుల్లో నేను ఏమాత్రము వెనకకుండా తొనకకుండా ఉండాలంటే నువ్వు నా చేయి పట్టుకోవాలి అని నేను ప్రభుని అడిగినప్పుడు, వాక్యం చూసినప్పుడు ప్రభు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ప్రభు తోడుగా ఉంటే అదే గొప్ప ధైర్యం. నిజంగా మనుషుల తోడు, మనుషుల యొక్క సహవాసము, మనుషుల యొక్క మెప్పు అది కొంతకాలమే ఉంటుంది. ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. కాబట్టి మనం ప్రభు వైపే చూడాలి. అందుకే ప్రభు అన్నాడు, ప్రభు మనల్ని సృష్టించింది ప్రభు కాబట్టి ఆయన వైపు ఆయన చేయలేనిది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యం. మనుషులు ఏం చేస్తారంటే ఏదైనా మేలు చేసినా మర్చిపోతారు. కీడు చేసే స్వభావం గల వాళ్ళకి ఎంత మేలు చేసినా ఏదో ఒక టైంలో వచ్చినప్పుడు కీడు చేయడానికే చూస్తారు. ఈ విధంగా మనం ఏదేమైనా ప్రభువుకి అప్పగించుకుంటే అది చాలా బాగుంటుంది. ప్రతి పరిస్థితిని, ప్రతి వ్యక్తిని కూడా ప్రభువుకి అప్పగించగలిగితేనే మనం నెమ్మదిగా ఉండగలం. లేదంటే గందరగోళం అయిపోతాం. ఇది నాకు జరుగుతున్న పరిస్థితులను బట్టి కూడా నేను ఈ విధంగా చెప్తున్నాను. అంటే అనేకుల మధ్యలో కూడా, మీ మధ్యలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే సాతాను వాళ్ళని వాడుకుంటాడు. ఎందుకంటే నా కుటుంబంలో కూడా అంటే మా అన్నయ్య గురించి నేను చెప్పడానికి భయపడను. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, చెప్పినా ఏమి అనడు. ఎందుకంటే సాక్ష్యమే ఏ రోజుకైనా. గత దినాల్లోంచి పెన్షన్ విషయం చెయ్యమంటే ఏదో ట్విస్టులు పెడతాడు, ఏదో సర్టిఫికేట్లు అంటాడు. అంటే ఒక్కసారి నేను ఏమి చేసినప్పటికీ, ఏది చేయకున్నప్పటికీ, మరి ఎవరి మాట తీసుకొని చేస్తున్నాడా, తన సొంతగా చేస్తున్నాడా, అది ప్రభువుకి తెలియాలి. అయితే చేయమన్న పని సమయానికి చేయకుండా ఇబ్బంది పెట్టడానికి నేను కీడు కాదు కదా, అత్యధిక మేలు చేస్తున్నా. ప్రభు కొరకే చెప్తున్నా. తను ఈరోజు జీవిస్తున్నాడు అంటే ప్రభు నన్ను వాడుకున్నాడు. బ్రతికి ఉన్నాడు, బ్రతికి బట్టగట్టి జాబ్ చేస్తున్నాడు అంటే ప్రభు నన్ను వాడుకున్నాడు ఇంట్లో. మనుషులు ఎందుకు చెప్తున్నా అంటే, మనుషులు అన్నీ మర్చిపోతారు. అంటే వాళ్ళు పట్టుకుంది ఏంటంటే, మా అన్నగాడికి ఉంది ఒకటే బుద్ధి, వాడు పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అంటాడు. దాదాపుగా నా దగ్గర చెల్లదు. కానీ ఈసారి ఎందుకు పట్టుబట్టాడో తెలియదు నాకు. నిన్న ఎందుకు ప్రభు ఇట్లా చేస్తున్నాడని ప్రార్థన చేస్తూ ఉంటే, నిన్న కళలో దేవుడు నాకు చూపించాడు. వాటికి ఎర్రటి అంటే కుంకుమ బొట్టు నుదుటి మీద పెట్టుకొని ఉన్నాడు. ఎట్లా అంటే ఇట్లా 4 పక్షాలుగా పెద్దది, అది అట్లా కనిపించినాడు నాకు. ఎంత అంటే శత్రువు ఎట్లా వాడుకుంటాడంటే, సంపూర్ణంగా అటు లోకంలో లేడు, అటు దేవునిలో లేడు.
అటు ఇటుగా ఉంటాడు. నిజంగా అటువంటి వారిని దేవుడు సాతానుడు వాడుకుంటాడు దేవుని ప్రజల్ని గందరగోళం చేయటానికి. అయినా పర్లేదు, ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. అయినా మెడిసిన్ పంపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు మెడిసిన్ పంపించమని తొందర చేస్తున్నాడు. 2 months మెడిసిన్ పంపిస్తే ఈ 2 months కామ్గుంటాను. ప్రభు బుద్ధి చెప్పాలి. మీరు కూడా దయచేసి ప్రార్థన చేయండి. చాలా బుద్ధి చెప్పాలి ప్రభు. నిజంగా నా మానసిక పరిస్థితిని కూడా నేను చాలా అన్నయ్యని బట్టి చాలా నేను డిస్టర్బ్ అయ్యాను. 3 times మనుషులు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఇంట్లో పెట్టుకొని డాక్టర్ గారు అన్నారు, మీరు చేశారమ్మా నా మెడిసిన్ కంటే నేను 1 year పడుతుంది అనుకున్నాను. 3 monthsలో బాగైపోయాడు. చూచేవారు కన్నులకు ఆశ్చర్యం కలిగేటట్లుగా ఒక బిడ్డను చూసుకున్నట్లుగా చూసుకున్నాను. కానీ ఈరోజు చెప్పిన మాట వినటం లేదు, ఏ చెప్తే చేయటం లేదు. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రభువు నన్ను బలపరచువాడు, నాకు తోడుగున్నాడు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా నా దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు. కాబట్టి అంతగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. యెహోవా నా పక్షం కూడా నాకు విరోధి ఎవడు. ఇవన్నీ ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానాలు. కాబట్టి ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు. నేను, నా ప్రభువు, నాకు ఇచ్చిన 2 పిల్లలు ఈ విధంగా ముందుకు సాగిపోవటానికి ప్రభు కృపనిస్తున్నాడు. కాబట్టి దయచేసి మీరు కూడా ప్రార్థనలో పెట్టండి. ఈ విధంగా ఈరోజు 2 రాజులు 13వ అధ్యాయంలో మనం మొదటి నుంచి 9 వచనాలు చూసుకున్నట్లయితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ముఖ్యంగా ఈరోజు చూడాల్సింది ఎలీషా. ఎలీషా జీవితం గురించి ఏంటంటే, ఎలీషా ఈ చాప్టర్లో ఎలీషా మరణం గురించి చూస్తాం. ఎలీషా మరణం అవుతాడు. దాదాపుగా మనుషులంగా కూడా మనం ఎలీషా మరణమైన తర్వాత ఏ వ్యక్తి గురించి అయినా మంచి కానీ చెడు కానీ అన్నీ నిలబడి చెప్తా ఉంటారు కొంతమంది. ఇంకా చనిపోయిన తర్వాత చెప్పేది చెడు ఉన్నా మంచి చెప్పటానికే ప్రయత్నిస్తారు. ఒక్క మంచి ఉన్నా అదే చెప్తారు. ఎందుకంటే ఇంకెటు చనిపోయాడు కాబట్టి, అయ్యో పాపం ఇట్లా సహాయం చేసేవారు, అయ్యో పాపం ఇట్లా ఉండేవారు అని ఏదో వెతికి ఏ మంచి లేకపోయినా వెతికి ఒకటైనా వెతికి ఆ మంచి చెప్తుంటారు. కానీ ఎలీషాలో ఏ తప్పిదము లేదు. ప్రభు కొరకు నిలబడిన రోషం గల ఎలీషా తర్వాత ఉన్న ప్రవక్త, నిజంగా దైవజనుడు ఎలీషా గురించి చెప్పుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఎలీషా చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. అది ముఖ్యంగా మనం చెప్పుకోబోతున్నాం. నిజంగా భయంకరమైన ఈ దినాలలో ఎన్నో అల్లకల్లోలమైన పరిస్థితులు లోకంలో జరుగుతున్నప్పుడు ప్రభు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఎన్నో తుఫాన్లు, చైనా భయంకరంగా ఎట్లా ఉందంటే ప్రజలు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి వాటిని చూసి మనము ఈ దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. మనం ఏం చేస్తామంటే మన బలహీనతల వైపే, మన వైపే, మన కలిగిన కష్టాల వైపే చూసుకున్నప్పుడు నిరాశపడిపోతాం. మనకంటే కఠినమైన పరిస్థితులు చైనా ఎందుకు కొట్టుకొని పోతా ఉందంటే, నిజంగా దేవుడు లేడు అంటారు అక్కడ ప్రజలు. దాదాపుగా దేవుడు లేడు, కమ్యూనిజం. నిజంగా దేవుడు లేకపోతే ఈ సృష్టి ఎలా వచ్చింది? దేవుడు లేకపోతే దేవుడే ఈ సృష్టిని వాడుకుంటాడు. నిజంగా సృష్టి దేవునికి లోబడుతుంది. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మానవుడు తప్ప ఈ సృష్టి మొత్తం దేవునికి లోబడుతుంది. దేవుడు అంటే సృష్టి ఇక రెడీ అయిపోతుంది అంతే దేవుని కోసం కార్యాలు చేయటానికి. సముద్రం రెడీ అయిపోతుంది, గాలి రెడీ అయిపోతుంది, తుఫాన్లు, ఆకాశం రెడీ అయిపోతుంది, అన్నీ రెడీగా ఉంటాయి ప్రభు ఇచ్చే ఆజ్ఞ కోసం. ఎప్పుడు మాకు ఆజ్ఞాపించు ప్రభువా అంటాయి అవి. ఎందుకంటే యేసు ప్రభు సిలువేసినప్పుడు కూడా సృష్టి మొత్తము కళ్ళు మూసుకొని చీకటి అయిపోయింది. చీకటైనా కూడా గ్రహించలేదు మనుషులు. అంత గ్రహించలేని కఠినులు ఎవరైనా ఉన్నారా అంటే వైల్డ్ యానిమల్స్ కంటే కఠినులుగా ఉన్నారు ఎవరయ్యా అంటే మనుషులు. అంత కఠినంగా ఉంటారు. యేసుప్రభు చచ్చిపోయిన తర్వాత చీకటి ఇంత చీకటి ఎందుకైంది? ఎంత గొప్ప దేవుడు ఈయన, నిజముగా ఈయన దేవుడు అని, నిజముగా దేవుని కుమారుడు అని అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్క యూదుడు మాత్రం నమ్మినాడు నిజముగా దేవుని కుమారుడని. మిగతా అందరు ఏమైపోయినారు? ఏం పట్టించుకోవట్లేదు. అట్లానే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు కూడా. నిజంగా కొట్టుకొని పోతుంటే కూడా, కాకపోతే నోహ దినాల్లో లాగా కాదు. అంటే మొత్తం కొట్టుకొని తుడిపెట్టుకొని పోదు. ఎక్కడైతే దేవుని బాధ పెడుతున్నారో ఆ ప్రదేశాల్లో ఉన్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా దేవుడు ఉన్నాడు అనటానికి ఇదే ఒక గుర్తు. నిజంగా మనం వాళ్ళని చూసి బాధే మనుషులంగా. దేవునికి ఎంత బాధ అంటే, ఎంత సహించకపోతే ప్రభు అంత దయగల దేవుడు,
అంతగా అనుమతిస్తాడు. ఎన్నిసార్లు అవకాశాలు ఇవ్వకపోతే అనుమతిస్తాడు. కాబట్టి మనం కూడా జాగ్రత్త అయిన పరిస్థితుల్లో ఉండటం చాలా మంచిది. అటువంటి పరిస్థితులు మనకు రాకుండా దేవుడు మనకు కాపాడుతాడు. ఇంకా ముందు ముందు ఏమేమో జరుగుతాయని చెప్తా ఉన్నారు. పెద్ద గ్రహశాఖలం వచ్చి భూమి మీద పడుతుందని. కాబట్టి ఎన్నో విషయాలు జరగబోతున్నాయని న్యూస్లో చెప్తూనే ఉన్నారు. ఏదేమైనా అవన్నీ కూడా బైబిల్లో ఉన్నవి జరుగుతాయి. కాబట్టి బైబిల్లో ఉన్నది జరుగుతున్నాయి. కాబట్టి ఏదేమైనా మనం కూడా దేవుని కొరకై బలంగా నిలబట్టుకొని మన కలిగిన రక్షణ గట్టిగా పట్టుకొని ముందుకు సాగిపోవాలి. నిజంగా ఎటువంటి దినాల్లో ఉన్నామంటే ఏదో అరాకొర ఎక్కడన్నా కొంతమంది ఏమన్నా రక్షణలోకి రావచ్చు ఏమో, కానీ చెప్పలేం. కానీ మనం ప్రకటన గ్రంథంలో ఉన్నట్లుగానే ఉన్నాయి ఈ పరిస్థితులు. నీతిమంతుడుగానే ఉండనిమ్ము, అపవిత్రుడుగానే ఉండనిమ్ము అన్నట్లుగా అటువంటి పరిస్థితి అన్యాయస్తుడుగానే ఉండనిమ్ము. నిజంగా అన్యాయం చేయడానికి భయపడటం లేదు, దేనికి భయపడటం లేదు. జనులు వాళ్ళు ఎవరు అని కూడా చూడటం లేదు. ఒక కడుపును పుట్టిన కన్న తల్లికి, ఒక గర్భంలోంచి వచ్చిన వారికి ప్రేమ లేదు. నిజంగా ప్రేమ చల్లారిపోయింది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ప్రభు రాకడ మనకు అతి సమీపంలో ఉందని మనం ఎరగాలి. కాబట్టి మనం ఏదేమైనా ప్రభు రాకడని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది అంటే, ప్రభు వస్తాడు జాగ్రత్త పడేటప్పుడు రాడు. ప్రభు ఎప్పుడు వస్తాడంటే, లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమి లేదని చెప్పుకుంటుంటే, అంటే దేవుడు రాకడ వస్తాడు అనుకోకుండా చెప్తున్నారులే, ఏమొస్తాడోలే, ఎప్పటి నుంచో చెప్తున్నారు, బైబిల్ రాసినప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పినారు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినారు అనుకొని మాకు ఇంకేం భయం లేదు, మేము ఎట్లయినా ఉండొచ్చు అనుకున్న సమయంలో అప్పుడు వస్తాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు అకస్మాత్తుగా వస్తాడు ప్రభు. నిజంగా ప్రభు రాకడ దొంగ వలే అంటే చెప్పిరాడు, దొంగ చెప్పొస్తాడు మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి, బీరువాళ్ళు ఏమున్నాయి అన్నీ ఎత్తుకొని పోతాయి నైట్కి వచ్చి అని చెప్పడు కదా, అట్లా అన్నమాట. అందుకు దొంగతో పోల్చడం జరిగింది ప్రభువుని. ఆ విధానంలో వస్తాడు, చెప్పకుండా వస్తాడు. ఎందుకంటే అందుకు అంత సమయం ఇస్తున్నాడు ప్రభువారు. నిజంగా ఏదేమైనా మనము ప్రభు వైపు చూచినప్పుడు మాత్రమే మనము ధైర్యంగా ఉండగలం. నిజంగా ఏదేమైనా పర్వాలేదు, దేవుడు నాకు ఏది ఇచ్చినా పర్వాలేదు, ఏది ఇవ్వకున్నా పర్వాలేదు, తిండి పెట్టినా పర్వాలేదు, తిండి పెట్టకున్నా పర్వాలేదు, ప్రభు కోసం చచ్చిపోయినా పర్వాలేదు. కాబట్టి ఏదేమైనా ప్రభు కొరకే నిలబడాలి, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ విధంగా యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరంలో యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోన్లో ఇశ్రాయేల్ని ఏలన ఆరంభించినప్పుడు 15 ఇయర్స్ ఏలినాడు. ఆరంభంలో ఈ అధ్యాయంలో అతడు ఇశ్రాయేలు వాళ్ళు పాపం చేయటానికి ఎవరు కారకురైనారంటే నెబాతు కుమారుడైన యెరోబాము. మొదటి యెరోబాము అదేవిధంగా కారకురైనాడు. అదే పేరు పెట్టుకున్న ఈ రెండో యెరోబాము కూడా ఇతను వేరే యెరోబాము, మన ఫస్ట్లో చూసిన యెరోబాము కాదు. స్టార్టింగ్లో యెరోబాము సొలొమోను మీదకి తిరగబడతాడు కదా, తిరగబడినప్పుడు సొలొమోను చంపాలనుకుంటే పారిపోతాడు. యెరోబాము ఇజ్రాయెల్కి రాజు. ఈ విధంగా ఉన్నప్పుడు సరే ఏదేమైనప్పటికీ ఈ యెరోబాము వేరు, రెండవ యెరోబాము. ఈ యెరోబాము కూడా ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించినాడు. ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేయడానికి కారకులే. దేవుని ప్రజలు నీతి చేయటానికి మనం కారకులంగా ఉండాలి, కానీ దేవుని బిడ్డలు పాపం చేయటానికి, తప్పులో పట్టడానికి, అపరాధాలు చేయటానికి, అటువంటి విషయాలు ప్రోత్సహించటానికి మనం ఉండకూడదు. మనల్ని బతికిస్తుంది దేవుడు నీతిని జరిగించడానికి, నీతిని ప్రేమించడానికి, ఇతరుల నీతిని ప్రోత్సహించటానికి. అందుకు మనల్ని బ్రతికిచ్చేది. ఇష్టం వచ్చినట్టు బతకమని కాదు. దేవుడిచ్చిన జీవం ఇది, దేవుడిచ్చిన ఆయుష్ ఇది. ఎలా వాడుకుంటున్నారో అనేది పరీక్షించుకోవాలి. నిజంగా యెహోవా దృష్టికి చెడుతనం జరిగించినాడు. దేవుని కోపం వచ్చింది. యెహోవా కోపం వస్తే బతకగలమా అసలు? మోషే ఉండబట్టి ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో వేడుకున్నాడు మోషే, ప్రభా వద్దు, వీళ్ళను చంపేస్తే, వీళ్ళ పేర్లను జీవగ్రంథం నుంచి కొట్టేస్తే నా పేరు ఫస్ట్ కొట్టే. అటాటి దైవజనులు ఈ రోజులు ఉన్నారా అసలు? నిజంగా ఆ విధంగా వేడుకోవటాన్ని బట్టి ప్రభు కోపం చల్లార్చుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా కోపము ఇశ్రాయేల్ వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన హజయేలు దినములన్నిటిలో, హజయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటిలో ఇశ్రాయేల్ వారిని
వారికి అప్పగించెను. సిరియనులకి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అప్పగించాడు. దేవుని కోపం వచ్చింది. ఎందుకంటే సరిగా లేరు, పాపం చేస్తున్నారు. యెరోబాము చేసిన పాపాన్ని యెరోబాము పాపం ప్రోత్సహిస్తూ ఉంటే దాని ప్రకారమే నడుచుకుంటున్నారు. దేవుని కోసం నిలబడటం లేదు నీతిగా. అయితే ఇక్కడ యెహోయాహాజు ఏం చేస్తాడంటే దేవుని వేడుకుంటాడు. యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించమని మనవి చేస్తాడు. నిజంగా ఎవరో ఒకరిని దేవుని బిడ్డలను దైవజనులు దేవుడు అక్కడ పెడతాడు పాపం చేసే వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళ కోసం వేడుకోవటానికి. ఈ దినాల్లో దేవుడు మనకు యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కుమారుడైన యేసు ప్రభువారు మన కోసం వేడుకుంటున్నాడు కాబట్టే బ్రతుకుతున్నాం. ప్రభువా ఇంకొంతకాలం చూద్దాం, దేవా ఇంకొంతకాలం ఫలిస్తారేమో చూద్దాం, కొంచెం ఎరువేద్దాం, ఇంకొంచెం నీళ్ళు పోస్తా, కొంతకాలం ఉండని ఈ చెట్టుని ఇప్పుడే నరికేయొద్దు అనే కుమారుడైన ప్రభు మన కోసం విజ్ఞాపనలు చేస్తూ ఉంటే బతుకుతున్నాం. మన గొప్పతనం ఏం లేదు జీవించటానికి. నా నీతి, నా భక్తి నన్ను జీవింపచేయదు. ప్రభువు వేడుకునే ఆ విజ్ఞాపనలు మనంలో జీవించాలని ఆయన ఆయుష్ పొడిగిస్తూ ఉంటాడు అనేకులకి. గ్రహించలేని వాళ్ళకి తండ్రి కుమారుని ప్రార్థన తండ్రి అంగీకరిస్తాడు. ఇక్కడ చూస్తే పాత నిబంధన కాలంలో యెహోయాహాజు దేవుని వేడుకున్నప్పుడు ఇశ్రాయేలు వారిని కనికరించమని మనవి చేసినప్పుడు దేవుడు వింటాడు ఆ ప్రార్థన. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహిస్తాడు. అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశంలో నుండి తప్పించుకొని మళ్ళీ మునుపటి వలె వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు కాపురం ఉంటారు. అయినా కూడా ఇశ్రాయేలు వారు పాపం చేయటానికి కారకుడైన యెరోబాము కుటుంబీకులు చేసిన పాపములను వాళ్ళు విడిచిపెట్టల, వాటిని అనుసరిస్తూనే వస్తున్నారు. ఎందుకంటే మానవ నైజం పాపము నుంచి విడిపించడానికే పరిశుద్ధుడు వచ్చినాడు. కానీ ఆ మానవ నైజాన్ని వదిలిపెట్టట్లేదు, ఒక మూల తగిలించుకొనే ఉంటారు. వాళ్ళ స్వభావాన్ని ప్రభు దగ్గర అడిగితే ప్రభువు కాపాడుతాడు, రక్షిస్తాడు. ప్రభా ఈ స్వభావం నుంచి నేను బయట పడలేకపోతున్నాను, ఇటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి పడలేకపోతున్నా, నీ రక్తంతో నన్ను కడిగి నన్ను బయటకు తీసుకురా అని హృదయపూర్వకంగా అడిగితే తీసుకొస్తాడు దేవుడు. హృదయపూర్వకంగా అడగకపోతే పక్కన వాళ్ళ ప్రార్థన ఎంతకాలం పనిచేస్తుంది? పక్కన వాళ్ళు ఎంతకాలం ప్రార్థన చేస్తారు? యెహోయాస్ కాదు ప్రార్థన చేసినాడు, ప్రభా ఈ ప్రజలను కనికరించు అని కనికరించాడు. మళ్ళీ అదే పాపం చేస్తూ ఉంటే ఏం చేయగలడు ప్రభు? ఎవరికి వాళ్ళు సరి చేసుకోవాలి, ఎవరి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు కట్టుకోవాలి, ఎవరి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు కట్టుకోవాలి. అంతేగాని దానికి ఎవరు ఉత్తరవాదులు కారు, ఏ దైవజనులు ఉత్తరవాదులు కారు. నిజంగా ప్రభువు ఆజ్ఞలు పాటించకుండా చాలామంది స్వస్థతలు, ఇప్పుడు ఎలీషా గురించి మనం అదే చూడబోతున్నాం. స్వస్థతలు కావాలి అంటారు, జీవితం బాగు చేసుకుంటే త్వరగా స్వస్థపడతారు. చాలా దేవుని మనం ఏ విషయాలు క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. గత కాలంలో ఒక యవ్వన బిడ్డ ఎంత స్వార్థ పని చేస్తున్నాడంటే పత్రికలు ఇస్తూ ఓపెన్ ఎయిర్లు చేస్తూ ఒక 1 year అయింది అనుకుంటా ఆ బిడ్డ చనిపోయి. నిజంగా ఎంతగా సేవ చేస్తూనే ఉన్నట్టుండి పడిపోయి చనిపోయినాడంట. ఉన్న పాటునే ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ, ఎంత క్షోభ, ఎంత బాధపడాలి. ప్రభా ఏం పాపం చేసినాడు నా కొడుకు, ఎందుకు తీసుకున్నావు? నీ స్వార్థ చేస్తున్నాడు కదా, నీ పని చేస్తున్నాడు కదా అని అడగలేదు వాళ్ళు. నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి. ప్రభువుకు వందనాలు చెల్లించి బాధపడుతూనే ప్రభువుకి వందనాలు చెల్లించినారు. నిజంగా దానికి జవాబు ఏంటంటే మనకు చిన్న పిల్లలు కూడా ఎందుకు ప్రభువుకి ఇష్టంగా ఉంటూ చనిపోయిన వాళ్ళ గురించి, చెడు చేసి చనిపోయిన వాళ్ళంటే ఇంక మనం ప్రభువుని క్వశ్చన్ చేయవలేదు. ప్రభువుకి ఇష్టంగా ఉన్న వాళ్ళు చనిపోతున్నారంటే దానికి జవాబుకు ప్రభు ఏమంటాడంటే యెషయా గ్రంథం 57:1 నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాన్ని మనసును పెట్టరు, భక్తిహీనులైన వారు తీసుకొని పోబడతా ఉన్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవ్వరికీ తోచదు. నిజంగా నీతిమంతులు కొనిపోబడతారు ఒక్కొక్కసారి మధ్యంతరంగా. ఎందుకంటే ఈ లోకంలో జరిగే కీడు చూడకుండా, ఈ లోకంలో ఎంత కీడు జరగబోతా ఉందో, ఒకవేళ ఆ కీడులో ఆ బిడ్డ నిలబడలేడేమో అనుకొని తీసుకొని ఉండొచ్చేమో. ఒకవేళ నిలబడగలిగిన వాళ్ళైతే ప్రభు ఉంచుకుంటాడు. నిజంగా ఆ విధంగా ప్రభు యొక్క తలంపులు మనం ఎరగలేం. ఈ విధంగా దేవుడు యెహోయాహాజును వేడుకున్నప్పుడు విన్నారు కదా, మరలా పాపం చేస్తారు.
మళ్ళీ పాపం చేసి వాటిని అనుసరిస్తూ దేవుడు ఏదైతే అనుసరించొద్దు అంటున్నాడో ఆ దేవతా స్తంభాలని షోమ్రో మళ్ళీ నిలిపి పెట్టేస్తారు. దేవుడు చెప్తే అది చెయ్యరు, వాళ్ళు వ్యతిరేకంగా చేస్తారు. రౌతుల్లో 50 మంది, రథముల్లో 10 మంది, కాల్బలం 10,000 మంది మాత్రమే యెహోవాహాజ్ దగ్గర ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా సిరియా రాజు దుల్లగొట్టిన ధూళిలాగా నాశనం చేయబడ్డారు. యెహోయాహాజ్ చేసిన తర్వాత చనిపోతాడు అతడు. అతని కార్యాలన్నీ కూడా గ్రంథాలు వ్రాయబడినాయి. ఎందుకే ఇశ్రాయేల్ రాజుల వృత్తాంత గ్రంథంలో ఈ రాజుల గురించి ఎందుకు రాయబడతాయంటే మనకు బుద్ధి కలగటానికి. వీళ్ళు ఈ విధంగా పాపం చేశారు కాబట్టి దేవుడు ఈ విధంగా చేశాడు కాబట్టి మనం చేయకుండా ఉండాలి. అది పరిశుద్ధ గ్రంథం ఏంటంటే నీతిని బయటికి తెస్తుంది, పాపాన్ని కూడా బయటికి తెచ్చేదే పరిశుద్ధ గ్రంథం. పాపం చేస్తే ఫలితం ఏంటి, నీతిగా జీవిస్తే ఫలితం ఏంటి, అది చెప్పడానికి మాత్రమే పరిశుద్ధ గ్రంథం ఉంది. నిజంగా అందుకని దీన్ని పరిశుద్ధ గ్రంథంగానే పిలుస్తాం. తెలియని వాళ్ళు ఏంటంటే భూత పుస్తకము, అంత భూత పురాణం ఉంది అంటారు. దానివల్ల వచ్చే ప్రతిఫలము ఏ విధంగా చూడు, వాళ్ళకి సరిగా అర్థం కూడా కావు అవి. దాన్ని పక్కన పెడితే మనం ప్రభు వైపు చూసినట్లయితే ప్రభు కార్యాలని మనం కూడా సరైన విధానంలో అర్థం చేసుకునే వాళ్ళంగా ఉండాలి. ఒకసారి ఎలా అర్థం చేసుకుంటారన్న దానికి నాకు జ్ఞాపకం వచ్చింది. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలుతో ప్రభు అంటాడు, అది ఒక హిందూ అతను దాని అంటే దేవుని బూతులు తిడతా ఉంటాడు ఎప్పుడు, అదే పని వాళ్ళకి యూట్యూబ్లో పెట్టేసుకొని. అతను ఏమంటాడంటే, చూడండి అసలు మీరు చదవలేరు, అసలు మీరు చూడలేరు, నేను కాబట్టి చదువుతున్నా, మీరు ధైర్యం చేసి చదవను కూడా చదవలేరు ఆ మాట అని చెప్తున్నారు. ఏ మాట చెప్తాడబ్బా, నేను వెయిట్ చేస్తున్నా. అది యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. ఏముందంటే యెహెజ్కేలుని ఆయన ప్రవక్త అంట. ఆ ప్రవక్తని మనుష్య మలముతో చేసిన రొట్టెలని తినమన్నాడు. చిచి 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 అంటున్నాడు అతను. అతను ఏమర్థమైంది? ఆ రోజుల్లో ఒక సగం చదువు వాళ్ళు. ఆ రోజుల్లో గోవులు లేవు. మనము గోవు పేడతో పిడకలు చేసి కాల్చుకునే వాళ్ళు పూర్వ దినాల్లో పొయ్యిలు పెట్టి. అది కానీ ఇదేంటి అంటున్నారు. అక్కడ ఉంది ఏంటంటే యెహెజ్కేలులో అంతవరకు చెప్పాడు అతను. అక్కడ ఏముంటుందంటే యెహెజ్కేలు దేవుడు ఏం చెప్తాడంటే అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడకు రాబోయే పరిస్థితులను బట్టి మనుష్య మలముతో అంటే పొయ్యిలో దాన్ని వేసి కాల్చుకొని దాన్ని మనుష్య మలముతో మంట పెట్టి రొట్టె పైన చేసుకోమంటాడు. అప్పుడు యెహెజ్కేలు అంటాడు, ప్రభువా నేను అపవిత్రమైన దాన్ని తినను ప్రభువా, ఇంతగా నేను భరించలేను ప్రభువా, నేను అది చేయలేను అంటే అప్పుడు యెహెజ్కేలుకి దేవుడు అంటాడు, సరే నువ్వు గోమలం తీసుకొని ఆవు యొక్క పేడతోటి దాన్ని కాల్చి దాన్ని మంట పెట్టేసి ఆ వచ్చిన మంట ద్వారా రొట్టెని చేసుకొని తిను అంటారు. అతనికి ఏమర్థమైందంటే పెంటతోటి తినమని అర్థమైంది. గోవులు లేవు ఆ రోజుల్లో, గోవులు లేవా అని అంటున్నాడు. ఆ రోజుల్లో దేవుడు ఇచ్చిన రెండో ఛాన్స్ ఏంటి? గోమలము ద్వారానే కాల్చుకొని తిను, దాంతో మంట పెట్టుకో. అంత గొప్ప కరువు రాబోతా ఉంది. రాబోయే దినాల్లో కట్టెలు దొరకవిక, ఏమీ దొరకవిక. కాబట్టి ఇది సూచన నీకు అని చెప్పటానికి యెహెజ్కేలుకి దేవుడు ఆ విధంగా చెప్తాడు. ఆ విధంగా ఉంటుంది అర్థం చేసుకోలేని వాళ్ళ పరిస్థితులు. ఆ విధంగా చూసినట్లు ఆ విధంగా ప్రవక్తలు దేవుని కొరకే అంత గొప్ప కార్యాలు చేసినారు. నిజంగా రుచి చూపించి దేవుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా దాన్ని చేయించటం జరిగిందనమాట. మర్చిపోకుండా క్రియారూపకంగా చేస్తే కదా మర్చిపోరు. మహిమ చిన్నప్పుడు అప్పుడు అవి తినొద్దన్నారు, కురుకురేలు, దాంట్లో ప్లాస్టిక్ ఉంటుందని. వాళ్ళ పిల్లలకి ఏం చేసినారంటే స్కూల్లో మంట పెట్టి అది చూడు సాగుతుంది మీరు తినొద్దు అని అంటే చూపిస్తే అది మైండ్లో ఉండిపోద్ది ప్రాక్టికల్గా. అందుకు ప్రాక్టికల్గా ప్రవక్తల ద్వారా దేవుడు చేయించాడు. కాబట్టి చాలామంది ప్రవక్తల ద్వారా, అది ఇప్పుడు మనం టైం సరిపోదు కాబట్టి చెప్పుకోము. ఈ విధంగా యెహోయాహాజు చనిపోతాడు. తర్వాత అతని కుమారుడు యెహోయాషు అతనికి మారుగా రాజు అవుతాడు. తర్వాత మనం 10వ వచనం చూస్తే యూదారాజుని యోవాషు ఏలుబడిలో 37వ సంవత్సరంలో యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభిస్తాడు. అతను 16 years మాత్రమే వెళ్తాడు. ఇతడు కూడా ఇశ్రాయేల్ వారు పాపం చేయడానికి కారకుడు అవుతాడు. ఎవరిలాగా? నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపాలను విడవకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టికి చెడుతనం జరిగించును. యెహోయాషు చేసిన కార్యాల గురించి కూడా
అతను చేసిన అంతటిని గూర్చి కూడా యూదా రాజైన అమధ్యతో యుద్ధం చేసినప్పుడు అతను చేసిన పరాక్రమాల గూర్చి ఇశ్రాయేల్ రాజుల గ్రంథంలో వృత్తాంతంలో వ్రాయబడినాయి. తర్వాత యెహోవాషు కూడా చనిపోతాడు, తన పితరులతో కూడా చనిపోతాడు. తర్వాత ఈ యొక్క యెరోబాము అతని సింహాసనం మీద ఆసీనుడవుతాడు. ఇది రెండవ యెరోబాము. యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేల్ రాజులు సమాధిలో అతన్ని పాతి పెట్టేసేస్తారు. తర్వాత యెహోరాం రాజు అవుతాడు. ఈ విధంగా ఉన్న సమయంలో 14వ అధ్యాయంలో మనం ఎలీషా దగ్గరికి వస్తాం. ఈ అధ్యాయంలో ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా గారు ప్రవక్త అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా, గతంలో కూడా చెప్పుకున్నాం, ఎవరికైనా చనిపోవటానికి దేవుని బిడ్డలకి, ఎందుకంటే హానోకు చనిపోకుండా దేవుడు తీసుకొని వెళ్ళిపోయినాడు, ఏలియాని చనిపోకుండా మరణం చూడకుండా తీసుకొని వెళ్ళిపోయినాడు. మోషేది ఇంకా క్వశ్చన్ మార్కు, అది ఎందుకో పరిశుద్ధాత్ముడు దాన్ని బయలుపరచలేడు. చనిపోయాడా లేదంటే దూతలు వచ్చి తీసుకొని పోయినారా అని కూడా అది సరిగా మనకు సస్పెన్స్గా ఉండిపోయింది అది. కాబట్టి మరణం రావాలి, కాబట్టి మరణకరమైన రోగం చేత ఎలీషా గారు కూడా పీడితుడై ఉన్నప్పుడు ఇశ్రాయేల్ రాజు యెహోయాషు ఎలీషా గారి దగ్గరకు వచ్చి అక్కడ నిలబడతాడు. ఎలీషా చూచినప్పుడు ఎలీషా గారు ఇక్కడ ఏం చేస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటాడు, కన్నీళ్లు విలుస్తూ ఎలీషా గారి దగ్గరికి వచ్చి యెహోయాహాష్ అంటాడనమాట. ఏమంటాడంటే ఈ మరణకరమైన రోగము ఎలీషాకు వస్తే భయపడతాడు. ఎందుకంటే ఇంకెవరు అంటే ఏది జరగబోతుందో అది చెప్పేవాడు ఎలీషా గారు. మనసులోది కూడా తెలుసుకునేవాడు ఎలీషా గారు. ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరు ఏం చేయబోతున్నారో చెప్పేసేవాడు. అంటే పలానా రాజు యుద్ధంకి వస్తున్నాడు అని చెప్పేసేవాడు ఎలీషా గారు. ముందుగానే దేవుడు బయలుపరిచేవాడు. అందుకే ఎలీషా గారికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెహోయాహాషు భయపడిపోతాడు. వచ్చి ఎలీషా గారి దగ్గరకు వచ్చి ఏడుస్తా, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథము రౌతులు నీవే కదా అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఎలీషా గారు ఏమంటాడంటే, నీవు వింటిని బాణాలు తీసుకో నీ చేతిలోకి అని చెప్తాడు. చనిపోతూ కూడా, చనిపోయే ముందు కూడా నిజంగా ఎలీషా దగ్గరికి వచ్చిన వారికి ఒక మార్గం చూపించినాడు ఎలీషా. చనిపోయే వరకు దేవుని యొక్క కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు ఎలీషా గారు. నిజంగా అందుకు ఎలీషా నీ వింటిని బాణాలు తీసుకో అని చెప్పినప్పుడు అసలు వింటిని బాణాలు తీసుకున్నాడు. అప్పుడు ఏం చెప్తా అంటే, నీ చెయ్యి వింటి మీద ఉంచమన్నప్పుడు ఇశ్రాయేల్ రాజుతో చెప్పినప్పుడు అతడు తన చెయ్యి తీసుకొని ఆ వింటి మీద పెట్టినప్పుడు ఎలీషా తన రాజు చేతుల మీద పెడతాడు. నిజంగా దేవుని బిడ్డల యొక్క ప్రతి ఒక్క భాగములో కూడా గొప్ప కార్యాలు ఉంటాయి అని మనం తెలుసుకోవచ్చు ఈ అధ్యాయంలో ఎలీషా ద్వారా. అనేకమైన పౌలు ద్వారా కూడా, క్రొత్త నిబంధనలోకి వెళ్తే పౌలు గారు కూడా వాళ్ళ నీడ పడినప్పుడు కూడా వాళ్ళు స్వస్థతలు పొందినారు అనేకులు. వాళ్ళ కర్చీపులు ముట్టుకుంటే స్వస్థతలు వచ్చినాయి. నిజంగా పరిశుద్ధాత్ముడు వాళ్ళల్లో ఎంత తీవ్రంగా ఉంటే అంత తీవ్రమైన కార్యాలు వాళ్ళ ద్వారా దేవుడు జరిగించుకుంటాడు. అందుకే ఆ చెయ్యి ఇశ్రాయేల్ రాజు మీద పెట్టినప్పుడు అంటే బలపరచటం అన్నమాట. అప్పుడు ఏం చెప్తాడంటే ఎలీషా, తూర్పు వైపుననున్న కిటికీని ఓపెన్ చెయ్యి, ఆ తెరువు అని చెప్పినప్పుడు అతడు తెరుస్తాడు. అప్పుడు ఎలీషా గారు ఏమంటాడంటే, బాణం వేయి అక్కడికి అంటాడు. అది బాణం వేస్తాడు. ఇది యెహోవా రక్షణ బాణము అని చెప్తాడనమాట. ఎందుకంటే సిరియనులు తరచుగా వచ్చి ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తూ ఉంటారు కాబట్టి సిరియన్ చేతులను మిమ్మల్ని రక్షించే బాణం ఇది అని ఒక సూచన చూపిస్తాడు ఎలీషా గారు. అప్పుడు సిరియన్లు నాశనం అయిపోయేటట్లుగా నీవు అఫేకులో వాళ్ళని హతము చెయ్యి అని చెప్తాడనమాట రాజుకి. సరే, బాణాలు పట్టుకోమంటాడు, మళ్ళీ పట్టుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ రాజుతో నేలకు కొట్టు అని చెప్తాడు ఎలీషా. ఆ బాణాలు నేలకు కొట్టు అన్నప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే యెహోయాషు 3 సార్లు కొడతాడు, ముమ్మారు కొట్టేసి ఆపేస్తాడు. అంటే ముందే ఎలీషా గారు నువ్వు ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు అని బయలుపరచలేదు. తను కూడా జ్ఞానం ఉపయోగించాలి. నువ్వు ఆపు అని ఎలీషా గారు అన్నప్పుడు ఆపాలి కదా. 3 సార్లు కొట్టేశాడు, ఆపేశాడు కొట్టమన్నప్పుడు. నిజంగా చాలామంది కూడా ఏంటంటే సగం మాట వింటే సగం మాట వినరు. దేవుని చెప్పిన మాట అయినా దైవజనులు చెప్పిన మాట అయినా చివరి వరకు వినేవాళ్ళుగా ఉండాలి. నిజంగా 3 సార్లు కొట్టినాడు. అప్పుడు ఏమంటాడంటే దైవజనుడు కోపం వస్తుంది, కోపపడతాడు. నువ్వు 5 మార్లైనా 6 మార్లైనా కొట్టుంటే బాగుండేది. అప్పుడు సిరియన్లు నాశనం అయ్యే వరకు నీ వాళ్ళని హతం చేసేవాడివి. అయితే ఇప్పుడు నువ్వు 3 సార్లే కొట్టినావు కాబట్టి
సిరియన్లు నీవు 3 సార్లు మాత్రమే ఓడిస్తావు అని ఎలీషా గారు అక్కడ చెప్తాడనమాట. ఈ విధంగా నిజంగా తన యొక్క మజిలీ ఆ విధంగా కొనసాగింది ఎలీషా గారిది. తర్వాత ఎలీషా చనిపోతాడు. అతన్ని సమాధిలో పెట్టినప్పుడు కూడా ఒక గొప్ప కార్యం జరుగుద్ది. 1 సంవత్సరం గడిచిపోయింది అప్పటికే. అంటే శరీరం అంతా కండరాలన్నీ పోయి ఉండొచ్చు బహుశా. తర్వాత 1 సంవత్సరం ఎలీషా చనిపోయిన 1 సంవత్సరం తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదకి వస్తారు. వచ్చినప్పుడు కొందరు ఒక శవాన్ని పాతి పెట్టడానికి సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఏం చేస్తారంటే ఎలీషా యొక్క సమాధిలో ఉంచాలి అనుకుంటారు. అప్పుడు దింపినప్పుడు ఆ శవము ఎలీషా యొక్క ఆ శల్యాల్ని, ఆ ఎముకల్ని తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాలు మోపి నిలబడెను. నిజంగా ఎలీషా చనిపోయిన ఎలీషా ఎముకలలో కూడా జీవం ఉంది. ఎందుకంటారు కదా, ప్రభు అంటాడు, నా శరీరము కుళ్ళు పట్టనీయను, దేవుని బిడ్డల యొక్క శరీరం కుళ్ళు పట్టనీయను అంటే అదే అనమాట. నిజంగా ఎండిపోయిన ఎముకలారా మీరు ఏకమ కండి అని యెహెజ్కేలు ప్రవక్త చెప్పినప్పుడు అన్నీ కలుసుకుంటాయి, ఎముకలు అలానే ఉంటాయి. అందుకే దేవుడు వచ్చినప్పుడు కూడా సమాధుల్లో ఉన్న వారు ఎత్తబడతారు అంటే అదే అనమాట. కాబట్టి ఆ విధంగా అంత శక్తి ఉంది ఎలీషా గారిలో. కాబట్టి ఈ విధంగా బ్రతికినాడు. తర్వాత చివరిలో మనం చూస్తే యెహోయాహాజు దినముల్లో సిరియా రాజైన హజయేలు ఇశ్రాయేలు వారిని బాధ పెడతాడు. కానీ యెహోవా వాళ్ళ మీద జాలిపడి వాళ్ళ యందు దయపెట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానమును నిబంధన చేస్తాడు కదా, దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు ఎప్పుడు మర్చిపోడు. నిజంగా ఒక్కసారి వాగ్దానం చేస్తే ఏదో ఒక మూల ప్రభువు ఆ వాగ్దానాన్ని బట్టి మాటిచ్చా కదా, వాళ్ళకి మాటిచ్చా కదా, నేను అబ్రహాముకు వాగ్దానం చేశా కదా, అబ్రహాము సంతానం కదా వీళ్ళంతా అని ప్రభు నిబంధన జ్ఞాపకం చేసుకొని వాళ్ళని నాశనం చేయడు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు తన సముఖంలో ఉండే వారిని వెళ్ళగొట్టలేదు అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. అందుకే కదా ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే తమను తాము కాపాడుకోవటానికి యుద్ధాలు చేస్తూ ఉంటారనమాట. ఏదేమైనప్పటికీ దేవుడు ఇంతవరకు ఇశ్రాయేల్ని, బైబిల్ గ్రంథంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు, అదంత చిన్న దేశం అది ఇజ్రాయెల్ దేశం. నిజంగా కొంతమందే ప్రజలు, దాదాపు 9 లక్షల మంది మాత్రమే ఉన్నారంట అక్కడ ప్రజలు. అయినా కూడా వాళ్ళు ఎంత జ్ఞానం అంటే నిజంగా ఇశ్రాయేల్ ప్రజలకు చాలా జ్ఞానం. ఎందుకంటే ఆ దినాల్లో దేవుడిచ్చిన వాగ్దానం అది. దేవుని బిడ్డలు ఎప్పుడూ జ్ఞానంగానే ఉంచుతాడు ప్రభు. నిజంగా ఎంత జ్ఞానం అంటే వాళ్ళంట ప్రతి ఒక్కరూ, స్త్రీలు పురుషులు అందరూ కూడా యుద్ధంలో అంటే సైన్యంలో యుద్ధం నేర్చుకునే ఉండాలంట వాళ్ళు. ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు కూడా అంటే యుద్ధ సన్నద్ధులై ఉండాలి అని. వాళ్ళంట స్త్రీలంట గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు తెలివితేటలతో పుట్టాలని ఆ గర్భంతో ఉన్నప్పుడు అంట వాళ్ళు క్యాలిక్యులేట్ చేయటము, అంటే లెక్కలు, అంటే మ్యాథ్స్ చేయటము, తర్వాత సైంటిఫిక్గా అనేక విషయాలు తెలుసుకోవటము, వీటిల్లో బిజీ అయిపోతారంట. నిజంగా గర్భంలో ఉన్న శిశువు అందుకే డాక్టర్స్ అంట టెన్షన్ పెట్టుకోవద్దండి, సంతోషంగా ఉండండి, మిమ్మల్ని బట్టి మీ గర్భంలో బిడ్డ పెరుగుతారు అని ఎందుకు చెప్తారంటే సైంటిఫిక్గా అది అనమాట. తల్లి బాగుంటేనే గర్భంలో శిశువు బాగుంటారు. ఆ విధంగా చేస్తారంట వాళ్ళు. అందుకే చాలా జ్ఞానవంతులు యూదులు, నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా వాళ్ళు ఉంటారు. అందుకే ఇప్పటికి కూడా వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. సిరియా రాజు హజయేలు కూడా మరణమైనాడు. అతని కుమారుడు బెన్హదదు అతని మారుగా రాజు అవుతాడు. అయితే యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకున్న పట్టణాలు మరలా తీసుకుంటాడు. యెహోయాహాజు 3 సార్లు ఆ పట్టణాన్ని జయిస్తాడు. ఎలీషా గారు చెప్పినట్లుగా, నువ్వు మాత్రమే జయిస్తావు, 3 సార్లు బాణాలు వేసినావు కాబట్టి, కింద కొట్టినావు కాబట్టి అని ఆ విధంగానే 3 సార్లు మాత్రము జయిస్తాడు. ఇశ్రాయేల్ పట్టణాన్ని మరలా వశం చేసుకుంటాడు, 3 జయించి. ఈ విధంగా దేవుడు చెప్పిన మాటలు కానీ, దైవజనులు చెప్పిన మాటలు కానీ ఎప్పుడు కూడా నిరర్ధకము కావు అన్నదానికి మనకు ఇవి సూచన. దేవుడు ఏది చెప్తే దైవజనులు అదే చెప్తారు, వేరే చెప్పలేరు. నువ్వు ఇట్లా చెప్తావేంది అంటే యెహోషాపాతు దినాలు ఆహాబు దినాల్లాగా అయిపోతాయి. ఆహాబు అంటాడు కదా, ఎప్పుడు నా గురించి చెడే చెప్తాడు,
ఇతనొద్దు వేరే ప్రవక్తలు తీసుకున్నప్పుడు ఆ ప్రవక్తల మాట నిద్దానిపోతే ఏమైంది, అట్లా అవుతుంది అనమాట. దేవుడు ఏది చెప్తే చెప్పాల్సిందే. ఒకవేళ సరి చేసుకుంటే దేవుడు కృప చూపే దేవుడు మన దేవుడు. చెప్పమన్నది చెప్పినప్పుడు సరి చేసుకునేది ఉంటే సరి చేసుకోవాలి, అంతేగాని చెడు బలికారేంది అనటానికి వీల్లేదు. కాబట్టి ఈ విధంగా ఎలీషా గారు ఎన్నో కార్యాలు చేసినారు. మొట్టమొదటి నుంచి మనం చూస్తే అక్కడ నీళ్లు రుచిగా లేనప్పుడు కూడా ఉప్పు పాత్రలు ఉప్పేసి భూమిలో నీటిలో వేయినప్పుడు ఏ విధంగా రుచిగా అయినాయో మనం చూసినాము. ఎరుకో నుండి బేతేలికి వెళ్ళినప్పుడు పిల్లలు బోడివాడ ఎక్కి పొమ్ము అని పిల్లలు ఆ విధంగా అన్నప్పుడు దాదాపు 42 మంది పిల్లల్ని నిజంగా 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఏ విధంగా తినేసినాయో, అంటే ఎలీషా వాక్ ఏ విధంగా ఫలిస్తూ వచ్చిందో మనం మొదటి నుంచి కూడా చూస్తూ వచ్చినాం. అక్కడ నుంచి షోమ్రోనికి ఎలీషా వెళ్ళినప్పుడు అక్కడ యెహోరాం పరిపాలించే దినాల్లో యెహోషాపాతు యూదా రాజుగా ఉన్నప్పుడు అక్కడ ఏమి తోస్తా ఉందని అడిగినప్పుడు, నీ తల్లిదండ్రులు పోషించిన వాళ్ళు నీకున్నారు కదా అన్నప్పుడు ఎలీషా యెహోరాముతో అన్న మాటలు కూడా మనం అక్కడ చూస్తాం. నిజంగా అక్కడ కరువు వచ్చినప్పుడు ఏమంటాడంటే, అక్కడ లోయలో చాలా గుంటలు తవ్వమంటాడు ఎలీషా గారు. అక్కడ గుంటలు తవ్వుతారు. అక్కడ వాళ్ళ కొన్ని పశువులు తాగుటకు నీళ్లు అక్కడి నుంచి వస్తాయన్నమాట. కాబట్టి ఎదోం ప్రాంతం అంతట్లో కూడా సూర్యుని వెలుగు చేత మోయాబు రాజులు నీళ్ళన్నీ కూడా రక్తంగా కనిపిస్తాయి. మోయాబు రాజులకి ఇశ్రాయేల్ ప్రజల మీదకి రాకుండా అప్పుడు వాళ్ళు ఒకరినొకరు వాళ్ళే చంపేసుకుంటారనమాట ఎలీషా చెప్పినట్లు చేసినప్పుడు. తర్వాత ఆ 3 రాజులు కూడా మోయాబు రాజును పట్టణంలో పట్టుకొని దోచుకుంటారనమాట. ఈ విధంగా ఎలీషా గారు చేసిన కార్యాలు. తర్వాత అప్పుల బాధలో ఉన్న స్త్రీకి ఏ విధంగా పాత్రలు తెచ్చి నూనెతో నింపమని ఆ నూనెని అమ్ముకొనమన్నప్పుడు కరువు ఏ విధంగా తీర్చాడో చూసాం. షూనేమిలో ఉన్న ఆ యొక్క స్త్రీ కుమారుడి ప్రార్థన, ఎలీషా గారి ప్రార్థన కుమారుడిని ఇయటం, తిరిగి కుమారుడు చనిపోయిన తర్వాత గెహాజీని పంపిస్తే బ్రతకడు, తిరిగి ఎలీషా గారే వచ్చి ఏ విధంగా బ్రతికిచ్చాడో కూడా మనం చూసినాం. తర్వాత ఎలీషా గిల్గాల్కి వెళ్ళినప్పుడు ఎలీషా శిష్యులు కూడా ఇక్కడ మాకు స్థలము సరిపోవట్లేదు, మేము అంటే వేరే దగ్గర వేసుకుంటాము అని చెప్పేసి మొద్దులు కొట్టుకోవటానికని అక్కడ ఒక పనివాడు కూర్చున్నప్పుడు ఒక పనివాడు ఆకుకూరలు తెచ్చి వెర్రి ఆకుకూరలతో తెచ్చి విన్నప్పుడు దాంట్లో విషంలాగా అయిపోతుంది, అది చేదుగా అయిపోతుంది. అప్పుడు ఎలీషా గారు ఏ విధంగా ఆ ఒక పిండి తీసుకొచ్చి పిండి తెమ్మని చెప్పి కూరకుండలో వేయమంటప్పుడు అది రుచిగా మారిపోతుంది. ఎంత జ్ఞానం కదా దేవుడిచ్చిన జ్ఞానం ఎలీషాకి. అంటే ఆ థాట్స్ ప్రభు ఇస్తూ ఉంటాడు. ప్రభువుతో మనం కనెక్ట్ అయినప్పుడు ఆలోచనలు ప్రభు తెస్తాడు. ఏ సమయంలో ఏది చేయాలి, ఏ సమయంలో ఏది మాట్లాడాలి అనే విషయాలు. నిజంగా పిండి తీసుకొచ్చి దాంట్లో ఏమంటే రుచిగా అయిపోతుంది ఆహారం. నిజంగా ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇదంతా జరిగిన కొద్ది రోజుల తర్వాత బేల్షఫా వచ్చేసి అనే ప్రాంతాల్లో కొన్ని రొట్టెలు, పండ్లు, కూరలు తీసుకొని వస్తారన్నమాట ఎలీషా దగ్గరికి. అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, పని వాళ్ళకి అందరికి వడ్డించమని చెప్పినప్పుడు వాళ్ళు తినగా ఇంకా మిగిలిపోతాయి. నిజంగా ఆ కొన్ని యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా ఆస్వాదించినారో ఆ కార్యం ఎలీషా గారు చేయగలిగినాడు. దైవజనుడు చెప్పినట్లు చేసినప్పుడు గొప్ప కార్యాలు ఇశ్రాయేల్ ప్రజలు చాలా మార్లు చూడగలిగినారు. నిజంగా ఆ విధంగా కానీ తర్వాత ఏమవుద్దంటే సిరియా వాళ్ళకి యుద్ధం జరుగుద్ది. అప్పుడు సిరియా వాళ్ళు ఇశ్రాయేలీని ఓడిచ్చేస్తారు. కొంతమంది చెరపట్టుకొని వెళ్ళిపోతారు. మనం ఆ టైంలో చూస్తాం కదా, నయమాను కూడా ఒక చిన్నదాన్ని తీసుకొని పోతాడు కదా. ఆ టైంలో నయమాను దగ్గర ఉన్న చిన్నది ఎలీషా గురించి చెప్పినప్పుడు నయమాను వచ్చినప్పుడు అక్కడ గెహాజీ దగ్గరికి ఆ విధంగా పోయి 7 మార్లు నువ్వు నదిలో యోర్దానులో మునగమన్నప్పుడు ఆ విధంగా ఏ కార్యాలు జరిగినాయో, కుష్ఠరోగం ఏ విధంగా పోయిందో. తర్వాత గెహాజీ ఎలీషా డబ్బు తీసుకోవడానికి ఇష్టపడలేదు. దేవుడు ఇచ్చిన దానిని ఎలీషా ఎప్పుడు కూడా ఉచితంగానే చేసినాడు, దేవుని చేత పోషించబడినాడు. ఆ విధంగా గెహాజీ ఆశించినాడు వెండి బంగారాలని, బట్టలు అన్నీ ఎలీషా చెప్పినాడని చెప్పి తీసుకొని వచ్చి అప్పుడు ఎలీషా ఆత్మ అక్కడికి వెళ్తుంది, వస్తాడు. గెహాజీ వచ్చి ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా కూర్చుంటే అవి దాచిపెట్టేసుకొని ఇంట్లో ఎలీషా గారు బయటకు వచ్చి అంటాడు, ఎక్కడికి పోయి ఇచ్చినావు గెహాజీ అంటే, నేను ఎక్కడికి పోలేదయ్యా ఇక్కడే ఉన్నానంటే, నువ్వు పరిగెత్తుకుంటూ పోయి వెండి బంగారం బట్టలు అడిగి తీసుకొచ్చేటప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా అంటాడు ఎలీషా గారు. నిజంగా దేవుని ఆత్మ నడిపింపు దైవజనులకి జరిగే విషయాలు ఆ విధంగా దేవుడు దైవజనులకు చూపించినాడు. ఆ విధంగా చూపిస్తాడు ప్రభువారు. తర్వాత ఈ యొక్క అతనికి
గెహాజీకి కుష్ఠరోగం, ఇంటి వాళ్ళందరి కుష్ఠరోగం వచ్చిన మాట కూడా అక్కడ నెరవేరుతుంది అనమాట. ఈ విధంగా జరిగిన ఎన్నో కార్యాలు. కాబట్టి తర్వాత మ్రానులు తెచ్చుకున్నప్పుడు గొడ్డలి దాంట్లో కొట్టేటప్పుడు, మ్రానులు కొట్టేటప్పుడు గొడ్డలు దాంట్లో గొడ్డలు ఏ విధంగా పైకి తేలింది ఒక కొమ్మ వేసినప్పుడు అది చూసినాం. ఇలా జరిగినప్పుడు సిరియా రాజు ఇశ్రాయేల్ మనం యుద్ధం చేయాలని వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి పంపిమన్నప్పుడు భోజనం పెట్టి పంపించిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం, ఈ విధంగా ఏదేమైనా విషయాలన్నీ కూడా మనం చూస్తూ వస్తాం. కరువు వచ్చినప్పుడు షోమ్రోన్లో కుష్ఠరోగులు అక్కడికి వెళ్ళటము, చూడటము, వాళ్ళందరూ కూడా అక్కడ గుర్రపు శబ్దాలు అవి ఎలీషా గారు చెప్పినట్లుగానే అక్కడ జరుగుతుందన్నమాట. ఈ కరువు దినాల్లో ఒక అతను వస్తాడు కదా ఎలీషా దగ్గరికి, వచ్చి అక్కడ కరువు వచ్చేస్తుంది, అందరు చచ్చిపోతారంటే అప్పుడు ఏమంటారంటే కరువు పోతుంది, కరువు ఉండదు, రేపు ఈ దినానికి అంతా కరువు వెళ్ళిపోతుంది, కరువు ఉండదు అని చెప్తే అప్పటికే పావు రూపు పెట్టింత గాడి తలక ఇంత అని అనుకుంటా ఉంటే ఆకాశం తెరవబడినా కూడా అది జరగదు అంటాడు. అంటే ఎలీషా గారు చెప్పిన మాటని వ్యతిరేకిస్తున్నాడు వచ్చి అక్కడికి హజయేలు అని అతను. ఆకాశం తెరవబడితే కూడా జరగదయ్యా, భలే మాట్లాడుతున్నావు అన్నట్టుగా. అప్పుడు ఎలీషా గారు ఏమంటారంటే అది జరుగుద్ది కానీ ఆ దినానికి నువ్వు ఉండవు. అంటే దైవజన్ చెప్పిన మాట నమ్మలేదు కాబట్టి, దైవజన్ చెప్పిన నీకు విశ్వాసం లేదు కదా, నేను చెప్పింది నమ్మట్లేదు కదా, షోమ్రోన్లో కరువు ఉండదు కానీ కాకపోతే నువ్వు అది చూడవు, నువ్వు ఆహారం తినవు అని చెప్తాడు. ఆ విధంగానే జరుగుద్ది. కుష్ఠరోగులు వెళ్ళి ఆ విధంగా 2 దినాలు వెళ్ళిన తర్వాత ఇట్లా మనం ఉండటం మంచిది కాదని రాజుకు చెప్పటము, వాళ్ళు వెళ్ళి అన్నీ తెచ్చుకోవటము, తర్వాత చక్కగా ₹1 సన్నని పిండి ఎవలు అమ్ముకొని చక్కగా ఆహారం తినడం జరుగుద్ది. వాళ్ళు వెళ్ళి వాటన్ని తెచ్చుకునే సమయంలో ఈ హజయేలు కూడా వెళ్ళినప్పుడు జనులు తొక్కిసలాటలో ఎలీషా గారు చెప్పినట్లుగా చనిపోతాడు. ఏదేమైనప్పటికీ దైవజనులు చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన మాటలు ఎప్పటికీ అవును అవునన్నట్టుగానే ఉంటాయి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అన్నీ వ్రాయబడినాయి. కాబట్టి మనము దేవుడు మనకిచ్చిన శక్తి కొలది మనం ప్రభు కొరకు ఉపయోగపడుతూ ప్రభు కొరకై నిలబడాలి. ప్రభువుని మాత్రమే చూచే దినాలు ఇవి. మనం అటు ఇటు పరిస్థితుల వైపు చూస్తే దుష్టుడు అటు ఇటు చూపించాలని చూస్తుంటాడు. ఎందుకంటే వాడి దినాలు ఈ భూమిలో ఉన్నంతకాలం ఈ భూలోకమును వాడు తీసేసుకున్నాడు. ఎందుకంటే మనిషి వాడికి లోబడ్డాడు కాబట్టి. ఆదాము హవ్వలు ఎప్పుడైతే సాతానుకు లోబడ్డారో అప్పుడే భూమి నాది అన్నాడు వాడు. దేవుని దగ్గరకు వచ్చి శోధిస్తాడు, ఈ లోక అధికారము ఈ లోకమంతా నీకు ఇస్తా, నువ్వించి దూకు అని. కాబట్టి ఈ లోక అధికారిగా వాడు పేరు పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకం మనం యాత్రికులం, పరదేశులం. కాబట్టి దేవుడిచ్చిన విశ్వాసముతో ముందుకెళ్దాం. దేవుడు మనకు విశ్వాసం ఇచ్చినప్పుడు విజయాలే మన సొంతం. విజయం కాబట్టి మనం ఏమనుకోవాలంటే ఏదేమైనా నేను దేవుని విడిచిపెట్టినా అనుకున్నప్పుడు ప్రభు ఘన విజయం ఇస్తాడు మనకి. భయపడకూడదు. భయపడుట వలన మనిషికి ఉరి వచ్చును అని ఉంది. దేనికి భయపడకూడదు. ధైర్యంగా ముందుకు సాగిపోయినప్పుడు మనం ఘన విజయాలు పొందుకొని దేవుని కొరకు ఘన కార్యాలు చేయటానికి దేవుడు మనిషి మాత్రము బలహీనమైన మనల్ని కూడా వాడుకోవటానికి ఇష్టపడతాడు. ఆ విధంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.